14 ఏళ్లుగా ఆగిన అవార్డులను మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమను గౌరవించడమే తెలంగాణ ప్రభుత్వ విధానమని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయంగా అభివృద్ధి చెందాలని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రధానోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ విభాగాల్లో ఎంపికైన వారికి గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తారు. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 14 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం నంది అవార్డులను ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్గా ఈరోజు మేము ముందుకు వచ్చి నిలబడి ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను, కళాకారులను, కవులను, గాయకులను, సాంకేతిక నిపుణులను అందరినీ అభినందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇన్ని గంటలైన ప్రముఖులందరూ ఇక్కడ ఉండి పరిశ్రమ అంతా ఒక్కటే, ఈ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పి ఇంత సమయం ఇక్కడ కేటాయించినందుకు మీ అందరిని అభినందిస్తూ, గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవాళ్ళు, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ, ఈ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని చెప్పి ఈరోజు మీరందరూ నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. రెండో తరం కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు. మూడవ తరం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వచ్చారు. ఈనాడు 4వ తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది. 4వ తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, లేదా అల్లు అర్జున్ కావచ్చు. మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు 4వ తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. బన్నీ కావచ్చు, వెంకట్ కావచ్చు, అశ్విన్ దత్ గారి అమ్మాయిలు, లేకపోతే వాళ్ళ అల్లుడు నాగ వైష్ణవ్ కావచ్చు, వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు. ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా, గొప్ప నటులుగా, గొప్ప ప్రొడ్యూసర్స్గా, నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈరోజు ఈ పరిశ్రమలో రాణించడం, ఈరోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Garki, alage Deputy Chief Minister Batti Garki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajmouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 హిందీలో రిలీజ్ చేయమని చెప్పంటే ఈ ఫినామినన్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ ద బెస్ట్ అకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డ్ ఇది. ఐడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్. ఐ లవ్ యూ మై ఆర్మీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగు చెప్పచ్చు కదా. ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్.
ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే. Thank you so much. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. Thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. Congratulations, Allu Arjun garu. We are so proud of you. అందులో గద్దర్ అన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్ అన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నటప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం, కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డు ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. Thank you all for the love, huge responsibility, lots to do, great cinema is coming. Thank you.